నదుల అనుసంధానం ఈ మాట గడిచిన 40 సంవత్సరాలుగా పరిచయం. 40 సంవత్సరాలుగా భారతదేశంలో నదుల్ని అనుసంధానం చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. తాజాగా కేంద్ర జల సంఘం 2 ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే గోదావరి జలాలను కృష్ణానదిలోకి తీసుకొచ్చారు. ఇది కూడా నదుల అనుసంధానం కిందనే వస్తుంది. ఒక నదిలో నీటిని తీసుకెళ్ళి మరొక నదిలోకి యాడ్ చేయడమే నదుల అనుసంధానం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదుల్ని దక్షిణాది రాష్ట్రాల్లో నదుల్లోకి మళ్లించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఉత్తరాది రాష్ట్రాల్లో నదులు వర్షాకాలం రాగానే హిమాలయ పర్వతాల్లో మంచు కరిగి ఒకవేళ వర్షాలు తక్కువగా నమోదైనా కూడా గంగా లాంటి నదుల్లో నీటి ప్రవాహం పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ నీటిని గోదావరి, కావేరి, కృష్ణా నదులకి మళ్లించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు వచ్చినా కూడా ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది అనేది ప్రధాన ఉద్దేశం. ఇక 2003లో నదుల అనుసంధానానికి 4 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పనులైతే ప్రారంభించలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతగా ఖర్చు పెట్టుకొని పట్టిసీమ ప్రాజెక్టు కట్టి గోదావరి నీటిని కృష్ణానది తీసుకొచ్చింది. ఇది ఒక్కటే నదుల అనుసంధానం జరిగింది. తాజాగా కేంద్ర జల సంఘం 2 ప్రణాళికలను సిద్ధం చేసింది. తెలంగాణలోని సమ్మక్క సారక్క రిజర్వాయర్ను ఉపయోగించుకుంటూ గోదావరి జలాలని కావేరి నదికి తీసుకువెళ్లే విధంగా ఒక ప్రణాళిక. ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి కృష్ణానదికి నీటిని తరలించడంతో పాటుగా ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం నుంచి బనకచెర్ల రిజర్వాయర్, రాయలసీమ ప్రాంతంలోని బనకచెర్ల రిజర్వాయర్, తులగంగలో భాగంగా ఉన్నటువంటి బనకచెర్ల రిజర్వాయర్కి తీసుకువెళ్లే ప్రణాళికకు కూడా కేంద్ర జల సంఘం ఒక ఆప్షన్గా ఇచ్చింది. దీని ద్వారా గోదావరి నీరు కృష్ణానదిలోకి, కృష్ణానది నీరు పెన్నా నదిలోకి, పెన్నా నది నీరు కావేరి నదిలోకి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ప్రణాళికలకే పరిమితం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు దీని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద డౌట్. కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి దీన్ని కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించాలని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఇక నదుల అనుసంధానం చేపడితే మొత్తం కేంద్ర ప్రభుత్వమే భుజాలకు ఎత్తుకుంటే ఖర్చు 12 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయే ప్రమాదం ఉంది. సరే 50% రాష్ట్ర ప్రభుత్వాల మీద కనుక వేస్తే ఆ పని ముందుకు ఒక్కడుగు కూడా ముందుకు పడదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీంతో ఈ డిజైన్స్కే పరిమితం అయిపోతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు నదుల అనుసంధానం చేయాలి, మా ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి అని అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కోరుతా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే సాగునీటి ప్రాజెక్టుల మీద పెద్దగా చేయడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును మాత్రం జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. తెలంగాణలో 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. ఇక నదుల అనుసంధానం అనేది ఒక అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి. ఇక ఒకేసారి దేశవ్యాప్తంగా ఉత్తరాది నదుల్ని దక్షిణాదిలోకి కలిపే ప్రయత్నాలు కాకుండా లింక్ ప్రాజెక్టులు చేపడితే ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి జలాలు కృష్ణానదికి పోలవరం ప్రాజెక్టు మరో ఏడాదిలో పూర్తవుతుంది కాబట్టి గ్రావిటీ ద్వారా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతానికి తీసుకురావచ్చు. అంటే ఇది నదుల అనుసంధానంలో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్టే. అటు గోదావరి డెల్టా స్థిరీకరణ జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు ద్వారా. కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఇక ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడికాలువకి నీటిని తీసుకువెళ్లడం ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని 8 లక్షల ఎకరాలు, ఎగువ ప్రాంతంలో మరో 4 లక్షల ఎకరాలకు నీరు వెళ్లే అవకాశం లేదు. ఒక 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా నదుల అనుసంధానాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్కడికక్కడ చేసుకుంటూ వెళ్తే కొంతవరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా
దీన్ని ఒకేసారి ప్రారంభిస్తే, అది కేంద్ర ప్రభుత్వం మొదలు పెడితే నెత్తికెత్తుకుంటే కొంతవరకు పనులు జరుగుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50% భరించాలి అని కనుక లింక్ పెట్టారా, ఆ ప్రాజెక్టు ఒక్కడికి కూడా ముందుకు పడదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేస్తూ లింక్ ప్రాజెక్టుల ద్వారా, చిన్న చిన్న లింకుల ద్వారా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.